ఆడని ఓడు లేకపోతే ఆ వైభోగం నాదిరా. ఏదో ఒకటి చెయ్యన్నా. గమ్మున నువ్విట్లా బాధపడతా ఉంటే చూడలేకపోతా ఉన్నా. చెయ్యాల్సింది ఏమీ లేదురా, అది మర్డర్ చేయటమే. వీడెవడో ఆడ విషయంలో వాడు కాదు అది. అందుకు నీ వాటా 50,000. అర్థమైందా? సంజయ్, పుట్టినరోజు నాడు గౌరీని ఉదయాన్నే ఎక్కడికి తీసుకెళ్ళా? శిరీషని కలిసి వస్తున్నామమ్మా. అమ్మ నానేదినల్లా అదే అమ్మలాంటి దాన్ని నేనున్నాను కదా. ఇంట్లో నన్ను మమ్మీ అనుకో. ఏది మమ్మీ అను. నువ్వు మమ్మీ ఏంటి? మా మమ్మీ జైల్లో ఉంది. సరేలే. అయినా మీరేంటి, పాప పుట్టినరోజు ముందు గుడికి తీసుకెళ్ళాలి గాని జైలుకి తీసుకెళ్తారా? పాప రెడీ అవ్వమ్మా, మనం గుడికెళ్దాం. ఏం అవసరం లేదు, నా మనవరాల్ని నేను తీసుకెళ్ళగలను. సంజయ్, గుడికెళ్దాం పద. ఆఫీసులో మీటింగ్ ఉందమ్మా, నేను వెళ్ళాలి. పుట్టినరోజు పూట ఆఫీస్ ఏంట్రా, రేపు వెళ్ళొచ్చులే. లేదమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. పాపతో కేక్ కట్ చేయించరా? ఆ టైంకి వచ్చేస్తానులే. అమ్మా వస్తానే. నిల్తుకోండి. ఏంటి? ನಾನು ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಹೋಗಿ. టాటా. దీని దెబ్బకి నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఈ కోళ్ళేంటో బలులేంటో నాకు అర్థమే చావట్లేదు. గౌరీ, పదమ్మ గుడికెళ్దాం. నిల్తుకోండి. ఏ, మా కూడా ఎదురొస్తావా? నేను మీతో వస్తాను. నువ్వెందుకమ్మా, మేము వెళ్ళొస్తానులే. అబ్బబ్బే, మీరు పెద్దవారు. పైగా అత్త, మిమ్మల్ని ఒంటరిగా ఎలా పోనిస్తాను? నీ అభిమానానికి ఏ క్షణంలో గుండెపోటొస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు భలే జోకు మాడుతుర్తే. పద 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 వెళ్దాం. దద్దా. కర్మ కర్మ, గుళ్ళో కూడా ప్రశాంతంగా ఉండే అదృష్టం లేదేమో. అత్తా, వస్తున్నా. ఏమత్తా మౌనంగా ఉన్నావు? మరెగిరి గోలేవన్నా చేయాలా? నువ్వు భలే జోకు మాడుతీవత్తా. ఇదిగో, నాకొచ్చిన తెలుగే సగం. నీ దెబ్బకు అది కూడా మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రామ్మా. నేనేం చేశానత్తా? ప్రదక్షిణం చేసిరా. అత్తా, నిల్చుకోడు నిల్చుకోడు. నీ కన్నడ సగం తెలుగు సగం కలిపి మాట్లాడుకో. అది ఏ భాష తెలియక చేస్తున్నాను. ಒಂದು ಕೆಲಸ ಮಾಡು, 30 రోజుల్లో కన్నడ బుక్ తీసుకొచ్చి ప్రాక్టీస్ చెయ్యి. అంత కష్టపడి కన్నడ నేర్చుకోవాల్సిన అవసరం నాకేముంది? వస్తుందత్తే. రేపు మనిద్దరం మాట్లాడుకోవడానికి ఈజీ అవుతుంది. రేపు పొద్దున నేను కోపంలో నిన్ను తిట్టినా నీకు అర్థమవుతుంది. తిట్టుకోవడానికి తన్నుకోవడానికి నువ్వేమైనా నా ఇంటి కోడలివా? ఏదో శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపెట్టేట్టు మాట్లాడతావేంటి? ఏను యారికి గొత్తు? పట్టుకో. అత్త, ఒక్క 10 నిమిషాలు గుళ్ళో ప్రశాంతంగా పూజ చేసుకొనిస్తావా? అయ్యో, చేసుకుందాం పదత్తా. దీని దెబ్బకి గుళ్ళో దేవుడు కూడా పారిపోతాడేమో. పదమ్మా.
అవును, మనం ఎన్ని రౌండ్స్ తిరిగాం? 2 రెండా? ఒకటే కదా? 2 లేదత్తా, ఒకటే. 2 అని చెప్తున్నాను కదా. సరే, కన్ఫ్యూజన్ ఎందుకు? మళ్ళీ మొదటి నుంచి తిరుగుదాం. నీతో వచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. దేవుడి విషయంలో కాదని ఎలా అంటా? కానీ మళ్ళీ మొదలుపెట్టు. 1 2 3 హే మంజునాథా! ఏంటా అరవటం? ఆ? ఆయన చూస్తే నాకు అలాగే అరవాలనిపిస్తుంది. మీ ఊళ్ళో శివుణ్ణి మంజునాథ అంటారా? మా ఊర్లో మేము అలాగే పిలుస్తాం. నువ్వు పిలవలేదు, అరిచో. నీ అరుపుకి పసిబిడ్డ కూడా ఉలికిపడింది కదే. అవునా? ఏమ్మా, అమ్మ అరిస్తే భయపడ్డావా? హే, నువ్వెలా అమ్మవాతో? అదే, అలాంటి దాన్ని అంటున్నాను. గౌరీ, పదమ్మా, అర్చన చేయించుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. అభిషేకమా అర్చనా అమ్మా? అర్చనండి. ఇవాళ మా పాప పుట్టినరోజు. గౌరీ, దండం పెట్టమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమ్మా, నాకేం తేలేదా? ఇదిగో ఈమె తెచ్చాం, తీసుకోండి. మీ పేరు, మీ వారి పేరు, గోత్రం చెప్పండమ్మా. స్నేహ. ఆయన పేరు కమల్, పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య కమల్ నామధేయస్య స్నేహ నామ్నే ధర్మపత్నేస్య. పాప పేరేంటమ్మా? గౌరీ. గౌరీ నామధేయస్య. పాప తల్లిదండ్రుల పేర్లు చెప్పండమ్మా. అయ్యో అత్త, కొబ్బరికాయ మనం తేలేదు. నీ దెబ్బకి అది కూడా మర్చిపోయాను. కొబ్బరికాయ తెస్తాను పూజారి గారు. మీరు మంత్రాలు చదవండి పంతులు గారు. పాప తల్లిదండ్రుల పేర్లు చెప్పండమ్మా. తండ్రి సంజయ్, తల్లి కన్నడ కస్తూరి. సంజయ్ నామధేయస్య ధర్మపత్ని కన్నడ కస్తూరి నామధేయస్య క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఏయ్, తల్లి పేరేం చెప్పావు? తల్లి పేరే చెప్పాను. అదే, ఏం చెప్పావు? అలా ఆలోచిస్తావేంటమ్మా? కన్నడ కస్తూరి అని చెప్పావుగా. నా కొడుకు భార్యనని నీ పేరు చెప్పడమేంటే? మాట్లాడవే. అవును, చెప్పాను. ఏ తప్ప? ఏంటి రఘు, గుళ్ళో ఉన్నాం, 10 నిమిషాల్లో వస్తానంది వదిన. ఇంకా రాలేదేంటి? గుళ్ళో రష్ ఉండొచ్చు, వస్తుందిలే అమ్మా. రేఖ దేవుడి దర్శనానికి వెళ్ళింది. దర్శనం ప్రశాంతంగా చేసుకుని రానివ్వు. త్వరగా మనవరాల్ని ఆశీర్వదించాలని అత్తయ్యగారి ఆశ. చూడు రఘు, నా మనసు భవానీకి అర్థమైనంత నీకు అర్థం కాలేదు. మాది అదే ఆశ. కాకపోతే నువ్వు బయటపడ్డావు, మేం బయటపడ. గౌరీ, నువ్వు లోపలికెళ్ళు. చెప్పవే, చెప్పు, మాట్లాడు. స్నేహ, ఏమైందమ్మా? ఎందుకు ఆ అమ్మాయితో అలా ప్రవర్తిస్తున్నావు? నేను కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాను. నా స్థానంలో మరెవరైనా ఉంటే దీని ప్రాణం తీసేవాళ్ళు. అంత తప్పు ఏం చేసింది వదినా?
ఏం తెలియని అమాయకురాల్లా ఇంట్లో చేరింది. అత్త అత్త అంటూ ఇల్లంతా తిరిగింది. వద్దంటున్న వంటలు పూజలు చేసింది. సర్లే కదా, కాస్త కలివిడి గల అమ్మాయి అనుకున్నాను. ఇదలా ఉండటానికి కారణం కలివిడితనం కాదు రేఖ. దీని మనసులో చాలా పెద్ద ఆలోచన ఉన్నట్లుంది. చెప్పవే, ఎందుకలా చెప్పావు? ఏం చెప్పింది అత్తయ్య? నీకంత కోపం తెప్పించిందంటే ఏదో చేసే ఉంటుంది. భవానీ, ఏమ్మా అసలు ఏం జరిగిందో చెప్పకుండా అంత ఆవేశపడతావేంటి? ఏం చెప్పమంటావన్నయ్య? ఏదో పసిదాని పుట్టినరోజు కదా అని ప్రశాంతంగా గుడికి వెళ్దామని వెళ్ళాం. నేను వస్తానంటే ఇది కూడా వచ్చింది. గుళ్ళో పూజారి గారు పాప అమ్మానాన్నల పేర్లు చెప్పమంటే సంజయ్ పేరు చెప్పి భార్యగా దీని పేరు చెప్పింది. వరుసలు కలిపి మాట్లాడుతుంటే ఏమోలే అనుకున్నాను. ఇంటి మనిషిలా అన్ని పనులు చేస్తుంటే సొంత మనిషిలా ఉందని సర్దుకుపోయాను. కానీ ఈ రోజు గుడిలో అర్చనకి నా కోడలి స్థానంలో దీని పేరు చెప్పింది. అంటే అంటే దీని మనసులో ఏముందన్నట్లు? ఎంత ధైర్యం ఉంటే నా ముందర చెప్తుంది? కస్తూరి, ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? సంజయ్ భార్య స్థానంలో నువ్వు నీ పేరు చెప్పడం ఏంటి? మాట్లాడవే, నోరు తెరు. ఇంకా మా ముందు నంగరాజులా నటించకు. ఏయ్, అడుగుతుందిగా, ఎందుకలా చెప్పావు? అసలు ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చావు? మా ఆఫీసులో పనిచేస్తా నీకు అసలు ఇక్కడే పని? చెప్పు. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో గుళ్ళో నేను అదే చెప్పాను. చూసావా రేఖ, చూసావా ఎలా మాట్లాడుతుందో? ఏయ్, నీ స్థానం అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ ఇంటి కోడలి స్థానం మా శిరీషదే. తన స్థానం నీ స్థానం అవుతుందని ఎలా అనుకున్నావు? ಅದು ಅವಳಿಗೆ ಗೊತ್ತು. గొత్తు గొత్తు అన్నావంటే గొంతు పిసికి పారేస్తాను. వాహు, చూసావా రేఖ ఎలా మాట్లాడుతుందో? జరిగింది మీకు తెలియకపోవచ్చు, కానీ సంజయ్కి తెలుసు. ఏం తెలుసు సంజయ్కి? నువ్వు ఈ ఊరు వచ్చే వరకు నువ్వేంటో ఈ ఇంట్లో ఎవరికి తెలీదు. ఈ రోజు వచ్చి నా స్థానం అంటూ మాట్లాడుతున్నావు. మీరడిగే ప్రశ్నలకు సమాధానం నాకన్నా సంజయ్ చెప్తే బాగుంటుంది. నువ్వు చెప్పినా మాకు అర్థమవుతుంది. అయినా పెళ్లి కాని ఆడపిల్లవి, పరాయి మగాడి భార్య స్థానంలో నువ్వు నీ పేరు చెప్పడం ఏంటి? ఇంకా భార్యని కాకపోవచ్చు, కానీ పరాయి దాన్ని మాత్రం కాదు. పరాయి దానివి ఎందుకవు? గుళ్ళో నీ పేరు చెప్పినంత మాత్రానా సొంత మనిషివి అయిపోతావా? కస్తూరి, ఏ కారణం లేకుండా అంత ధైర్యంగా నువ్వు నీ పేరు చెప్పవు. ఆ కారణమేంటో పెద్దవాళ్ళగా తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. చెప్పు, ఏం జరిగింది? సంజయ్ పేరు పక్కన నీ పేరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? సంజయ్ అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. ఆ ఇష్టంతోనే సంజయ్కి క్లోజ్ అయ్యాను.
బెంగళూరు వచ్చినప్పుడల్లా తనెక్కడికి వెళ్ళినా నేను వెళ్ళేదాన్ని. అది ఆఫీస్ పనైనా పర్సనల్ పనైనా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. అలాగే ఒకరోజు జరిగిన పార్టీలో మా ఇద్దరి మధ్య పెళ్లి కన్నా బలమైన బంధమే ఏర్పడింది. అందుకే సంజయ్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. నా ఇల్లు నా వాళ్ళు అనుకుని ఇక్కడే ఉండిపోయాను. నాకు తెలిసే నువ్వు ఇలాంటి పిచ్చి కథలు ఏవో చెప్తావని. నీ ఇష్టానికి నువ్వు హరికథలు చెప్తే వింటాననుకున్నావా? అందుకే మీ అబ్బాయి నోటితోనే వినమన్నాను. అందరూ నన్ను నిలదీయటం కాదు, సంజయ్ని అడగండి. తన పేరు పక్కన నా పేరుకి స్థానం ఎలా వచ్చిందో చెప్తాడు. నువ్వు వచ్చిన రోజే నిన్ను బయటికి తరమకుండా ఈ ఇంట్లో ఉంచడం నాది తప్పు. స్నేహితురాలుగా వచ్చి ఈ ఇంట్లో కోడలుగా సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? అవును. ఎంత ధైర్యమే నీకు? బయటికి నడవే. ముందు నా ఇంట్లో నుంచి బయటికి నడవు. నీ ఇల్లేంటి? నీకింకా అర్థం కావడం లేదా అత్తా? ఇది నా ఇల్లు కూడా. ఏం కూసావే? పోవే బయటికి. ఆగమ్మా, ఆగు. స్నేహ, ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా మాట్లాడుతోందంటే మనం కొంచెం ఆలోచించాలి. సంజయ్ రాని వాడొచ్చాక విషయం ఏంటో వాడిని అడిగి తెలుసుకుందాం. సారీ, అందరూ వచ్చేసినట్టున్నారు. నేనే లేట్ చేశానా? సరే పదండి, కేక్ కట్ చేద్దాం. కేక్ తర్వాత ముందు దీని సంగతి తేల్చు. తేల్చేదే ఉందమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండు. ఒట్టి ఫ్రెండేనా? ఫ్రెండ్స్లో కూడా రకాలుంటారా? సంజయ్, నువ్వు ఫ్రెండ్ అంటున్నావు, కానీ కస్తూరేమో మీ ఇద్దరి మధ్య అంతకు మించి రిలేషన్ ఉందంటోంది. అంతకు మించి రిలేషన్ ఏముంటుంది? ఏం కస్తూరి? ఏ లేదా? ఏముంది? చాలా ఉందంటోంది. గుడిలో నీ భార్య స్థానంలో తన పేరు చెప్పేంత ఉందంటోంది. సంజయ్, అది ఈ ఇంటి కోడళ్ళంటోంది. ఈ ఇంటి కోళ్ళు ఎలా అవుతుందమ్మా? ఎలా అవుతుందని మమ్మల్ని అడుగుతావేంట్రా? అంతా నీకే తెలుసు, నువ్వే చెప్తావని తను అంటోంది. నాకు తెలుసా? ఏంటి కస్తూరి ఇదంతా? నువ్వు నా భార్య ఏంటి? మనం ఏమైనా పెళ్లి చేసుకున్నావా? తాళి కట్టకపోవచ్చు, కానీ భార్యని. అదే ఎలా? గుర్తులేదా? ఏది? మన మధ్య జరిగింది. ఏం జరిగింది? మర్చిపోయేంత చిన్న విషయం అది. అసలు ఏం జరిగిందని? నిజంగానే గుర్తులేదా? ఆ రోజు దేవన్హల్లి దగ్గర గెస్ట్ హౌస్ లో వద్దంటున్న మీ ఫ్రెండ్స్ నీతో తాగించాక అవును, పార్టీకి వెళ్ళాం. వెళ్ళింది గుర్తుంది గాని ఏం జరిగిందో గుర్తులేదా? గుర్తు చెయ్యనా?
రోజు